నిర్వహించాలని సవాల్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ. ఎమ్మెల్యే కేటీఆర్ వెంటనే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిస్తే సర్వేను నమ్ముతామన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, చంద్రశేఖరరావు మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, మీ సర్వేల మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే రేపే ఎలక్షన్ డిక్లేర్ చేసి రండి. రేపు ప్రజల మధ్యలో పోదాం. ఎవరు సత్తా ఏముందో, ప్రజలు ఎవరికి మళ్ళీ అధికారం కట్టుబడతారో దానికి నువ్వు రెడీయా అని నేను సవాల్ చేస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. దమ్ముంటే రేపే ఎలక్షన్ పెట్టుమని ఛాలెంజ్ చేస్తున్నాను. నంబర్ 2, నీకు పాలన 5 సంవత్సరాలకి ఇవ్వమంటే మాటిమాటికే సర్వేలు. ఎప్పుడైనా మీ పార్టీకి నీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకం ఉన్నదని తెలవంగానే ఒక సర్వే రిలీజ్ చేస్తావు. పోయిన 2 మాసాల్లో ఇచ్చిన సర్వేకి ఈ సర్వేకి ఎందుకు అంత తేడా వచ్చింది? నీ కొడుకుకి గతంలో 46% వచ్చింది సిరిసిల్లలో, ఇప్పుడు 91% అయిపోయింది. అంటే కేటీఆర్ గారికి సిరిసిల్లలో ఏమైనా అందరికీ యువకులకు ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినాడా? లేకుంటే 2 బెడ్రూమ్ అందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చేసినారా? లేదంటే 3 ఏకర్ ల్యాండ్ ఇచ్చేసినారా? లేకుంటే ముస్లింస్ కు 12% వచ్చేసిందా? ట్రైబల్ కు 10% రిజర్వేషన్ అయిందా? సిరిసిల్లలో ఏమైంది? సూరత్ వచ్చిందా? భివండి వచ్చిందా? ఏమొచ్చిందని ఇలా 46 నుంచి 2 మాసాల్లో 91% వచ్చింది. కాబట్టి నేను దాంట్లో డీటెయిల్ పోకుండా నీ సర్వేకు ఛాలెంజ్ చేస్తున్నా. నీ సర్వే ఈజ్ బోకస్. ఒకవేళ నిజమైన సర్వే ఉంటే ఎస్, దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్ పెట్టు. ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. నీకు ఫైట్ 24 గంటల లోపల పెట్టు, మేము రెడీగా ఉన్నాం ఎలక్షన్ కు వచ్చేదందుకు. లేదంటే రెండో ఆప్షన్, నువ్వు 25 మందికి డిఫెక్టర్ చేసినావు. ఇతర పార్టీల నుంచి 24 మంది ఎమ్మెల్యేలను నీ పార్టీలో చేర్చుకున్నావు. వాళ్ళు డిఫెక్టర్స్ గా ఉన్నారు. వాళ్ళు 3 ఎంపీలు ఉన్నారు. వాళ్ళ ద్వారానా రాజీనామా చేసి తక్షణమే తయారుగా ఉన్నావా? వాళ్ళకైనా పెట్టి ఇమ్మీడియట్లీగా ఒక ఫైనల్ కంటే ప్రీ ఫైనల్ చూసుకుందాం ఒకసారి. లేదంటే మూడో ఆప్షన్, నువ్వు డైరెక్ట్ గా 46 నుంచి 90 వచ్చిన నీ కొడుకు కేటీఆర్ విషయం అంటున్నారు కదా, ఇప్పుడన్నా మరొకసారి రుజువు చేసిన ఇది కుటుంబ పాలన. నంబర్ 1 తండ్రి, నంబర్ 2 కొడుకు, కేసీఆర్ కేటీఆర్. కాబట్టి ఇవాళ సిరిసిల్లాలో కనీసం మీ కొడుకుకు రాజీనామా చేసి మీ సర్వే నిజమైన సర్వే ఉంది అని నిరూపించుకోవాలనుకుంటే మీరు తక్షణమే ఆ సర్వే మీ సిరిసిల్లా రాజీనామా చేయి. ఆ సర్వే పర్సంటేజ్ వస్తుందా రాదా ఒకసారి మేము బహిరంగ దీన్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. సిరిసిల్లా ఎలక్షన్ కు రెడీగా ఉంది కాంగ్రెస్ పార్టీ. నీ కొడుకుకు రాజీనామా చేసి మూడో దానికి రమ్మని చెప్తూ, ఇవాళ కేసీఆర్ గారు మీ పాలన ఎక్కడ పోతుంది? బోగస్ పాలన. ఎంత చీటింగ్ చేస్తున్నారు మీరు. ఎగ్జాంపుల్ గా 2017 బడ్జెట్ లో ఏప్రిల్ 1 నుంచి మహిళలకు డెలివరీస్ పోతే వాళ్ళకు 11,000 ఇస్తా అని చెప్పి ఆ 11,000 రూపాయలు నాకు వస్తాయి కదా అని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో మహిళలు అక్కడ వెళ్తా ఉంటే రోజుకొకటి కానీ 2 మహిళలు డెలివరీ సరిగా చేయలేక, అక్కడ ఉన్న స్టాఫ్ లేకుండా ఉన్న వాళ్ళకు అనుభవం లేని వల్ల డెలివరీతో బ్లీడింగ్ అయ్యి డైలీ 2-3 ఆడవాళ్ళు చనిపోతున్నారు. నీ మీద చీటింగ్ కేసు పెట్టకూడదా? ఆ 11,000 లేవు, ప్రచారం మాత్రం దుమారంగా చేసినాం. అవి 11,000 రూపాయ రెడీ आप लोग जाके ले लो అని అన్నాం. ఆ 11,000తో ఆ ఆశతో పాపం ప్రాణాలు పోతున్నాయి. ప్రజల్లో పడిపోతున్న గ్రాఫ్ను పెంచుకోవటానికే బోగస్ సర్వేల పేరుతో కేసీఆర్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అవినీతిలో కూరుకుపోయిన టీఆర్ఎస్ కు 111 సీట్లు కాదని కనీసం 11 సీట్లు కూడా రావన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. 11 కాదు కదా, 11 సీట్లు కూడా టీఆర్ఎస్ కి రావు. సరే, ఈరోజు కొంతమంది మా సహచరులు మాట్లాడారు. ఒకటే విషయం అంటున్నాం, నిజంగా నువ్వు గెలుస్తావని నమ్మకం ఉంటే ఈ బోగస్ సర్వేలు మానేసేయాలి. అసలు ఏదో నిజంగా ఆ బోగస్ సంస్థ ఎవరో వీళ్ళు ఏం రాసుకుంటున్నారో ఇంట్లోకి సరదా.
111 ఎందుకండి 119 రాసుకొని ఇంట్లో ఇంకా సంతోషం కూడా చెప్పాలండి, ఇంకా హ్యాపీ ఫీల్ కదా 119 రాసుకుంటే. అయితే తెలంగాణలో ప్రజలు పూర్తిగా వ్యతిరేకమవుతున్నారు, టిఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడానికి సిద్ధమవుతున్నారు. యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు, స్వతంత్ర భారతదేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇక వాటర్ గ్రిడ్ గురించి, ఇరిగేషన్ గురించి మాట్లాడాలంటే మరి బుక్కులు రాయాలి దాని గురించి. ఈ విధంగా పూర్తిగా వైఫల్యం చెందిండ్రు. పూర్తిగా అసలు ప్రజల్లో అడుగంటిపోతున్నారని చెప్పి అదేదో వాళ్ళ క్యాడర్స్ కి మొరల్ బూస్టింగ్ కోసం ఒక బోగస్ సర్వే చేసుకుని ముందుకు వచ్చిండు. టీఆర్ఎస్ సర్వేను ప్రజలు చెత్తబుట్టలో పారేస్తారని అన్నారు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. కేసీఆర్ తప్పుడు సర్వేలతో ప్రజలను అయోమయానికి గురిచేయడం సరికాదని హితవు పలికారు. సర్వేలో 111 సీట్లు తమవే అని చెబుతున్న కేసీఆర్ కు తక్షణమే ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అంటూ సవాల్ చేశారు సండ్ర. ఆ యొక్క సర్వే ఏ అంశాల ప్రాతిపదికన తయారు చేశారో ఆ తయారు చేసిన సంస్థకు తెలియదు, విడుదల చేసిన కేసీఆర్కి తెలియదు. ఎవరైనా రాజకీయ పార్టీ సర్వే చేస్తే దాని అంతర్గతంగా పార్టీలో సమీక్షించుకుని లోపాలు సరి చేసుకుంటారు. ఈయన ఆ సర్వేని బహిరంగపరిచిందంటే ఆ సర్వే టీఆర్ఎస్ పార్టీ పతనానికి నాందిగా ఉంది కాబట్టి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పతనం అంచులో ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలకు ఒక అయోమయాన్ని సృష్టించే దానికోసం ఆ సర్వే ఫలితాలు విడుదల చేయడం జరిగింది తప్ప ఆ సర్వేలో హేతుబద్ధత లేదనేది ఆ సర్వే ఫలితాలను బట్టి చూసి అర్థమవుతుంది.